ஒளியிலே தெரிவது தேவதையா రాఖీ గాని పిల్ల అంట. ఒకసారి మన వాళ్ళని కనుక్కుందాం పై ఏమో ఒక్కొక్క డెసిషన్ కనుక్కుందాం. ఇప్పుడు రాఖీ ఏమవుతాడు? అన్న అవుతాడు. మీ అన్నకి పెళ్ళి అవుతుంది, ఏంటి విశేషాలు? పెళ్ళి అవసరమా? చెప్పాను, నాకు కూడా పెళ్ళి అయింది, కానీ ఏం చేస్తాం, వినరు. హాయ్ రాళ్ళుడు. ఆయన మీ రాకెట్ నాకు పెళ్ళి అవుతుంది, ఏంటి పరిస్థితి? అలుగుతే బుజ్జగించేవాడిని మొగుడు అంటారు, కానీ మా వర్షంలో రాకేష్ అన్న అంటాడు. ఇట్లాంటి సామెతలు ముందు చెప్పిండాల్సిందిరా, బాగుండేది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మీకు పరిచయం చేసేది సందీప్ మామయ్య, అందరి ముద్దుల మామయ్య, కార్తిక్ అన్న. వీళ్ళిద్దరు రీసెంట్ గా పెళ్ళైన మా మామకి 5 ఏళ్ల ముందు పెళ్ళైన కార్తిక్ అన్నకి 7 ఏళ్ళు. కనుక్కుందాం ఒకసారి. కొత్తగా పెళ్ళైన నువ్వు చెప్పు. రాఖీ గానికి అందరు ఏం చెప్పినారో కానీ అవన్నీ కరెక్టే. ఇంకా ఎవరు చెప్పలే మామయ్య, నువ్వే ఫస్ట్. చెప్పు, ధైర్యంగా చెప్పు. నేను చెప్పిందాక రాఖీ గారు మాత్రం మోగులు బాగా అమ్ముతాడు బయట. రాఖీ రే, తొందర పడాకరా, కొంచెం ఎంజాయ్ చేయరా లైఫ్ ని. ఏమి లేదు, అయిపోయింది, ఇంకొక 1 అవరే. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా సీనియర్ మోస్ట్ మెంబర్స్ ని రివ్యూ తీసుకుంటున్నాం. ఈయన ఇప్పటికి 2 పిల్లలు, 3 రెడీ ఉన్నారు. ఈయన ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ డెసిషన్ అనుకుందాం. ఒకసారి మీరు చెప్పండి అబ్బా. రాఖీ గాని పెళ్ళి అంట. గురించి మా పెళ్లి గురించి మళ్ళీ లేదు, మీరు ఎక్స్పీరియన్స్. మీ పెళ్లి కాదు, రాఖీ గాని పెళ్లి గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? ఫాస్ట్ 1 word అనుకో. చెప్పాలి, నువ్వే చెప్పాలి. నాదేముంటది, అందరు చెప్పేది. ఇంకా అరే మీ అన్నకి పెళ్లి అవుతుందిరా, ఏంది విశేషాలు? నిన్న డాన్స్ చేసినాడు, లైన్ క్లియర్ అయిందని సూపర్ చేసా డాన్స్. వాళ్ళ అన్నకి అడిగి అంటే అమ్మాయి సైడ్, ఇంకా అమ్మాయి అంటే నా సెట్ చేయాలి. అమ్మా నాకు ఇంకా చాలా టైం ఉంది, మా అన్న టైం వచ్చింది. లాగ్ కాదు, పాయింటే. పెళ్ళైనా కూడా క్రెడిట్ కార్డు ఓకే. మా అన్న ఇచ్చింది ఎందుకు తెలుసా? ఖత్తర్ నుంచి ఈడ ఏదో ఒక అమ్మాయిని తోలుకొని పోదామని. ఇప్పుడు అందరు అయిపోయింది, మీరేనా ఇద్దరు ఉండరు? నా ఇద్దరు అది కాదు. రాఖీ గారు మల్లెపూలు తయారు కొత్త మిత్రులు అనుకున్నారా మిమ్మల్ని? మిత్ర ద్రోహులు రా మీరు. బాపురే, ఏం లేదు రా, ఇట్లా ఒకసారి నిన్ను కూడా అడుగుదాం. ఇట్లా అందరూ ఒకసారి రండి. రాఖీ గారు ఇంత నీట్ గా మల్లెపూలు తయారైనా మమ్మల్ని అంతా పసుపచ్చలు వేసేసి టీడీపీ చేస్తావు, నువ్వేమో మల్లెపూలు తయారైనా. అంటే మీరందరూ పెళ్ళైన వాళ్ళు కదరా, నేను కూడా పెళ్లి చేసుకుందామని ఒక 5-6 మందికి ఏం కాదు. వాడిపోయి ఎట్లా కలర్ అయినామురా. వీళ్ళకి కాదు, నాకు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. నేను మీలా కాదు, నాకు ఎలా హ్యాండిల్ చేయాలో బాగా తెలుసు. ఇప్పుడు రాకేష్ ఒక పవర్ఫుల్ డైలాగ్ వేసాడు, దానికి మీరు దిగేంత వరకు వాణి తెలియదు. దోలదేరి చిత్తడే తడే ఆరిపోతాడు. ఇదే గ్యాంగ్ లోకి వస్తాడు, మళ్ళీ వస్తారు ఇక్కడికే. అరే రాఖీ పెళ్ళంటే
రేపు పొద్దున మా చెల్లెల్ని బాగా చూసుకో, అమ్మని చూసుకోవాలా చెల్లెల్ని చూసుకోవాలా, ఇద్దరిని చూసుకోవాలి. అయిపోయింది. రేపు తాళి కట్టే వరకు మా పిల్లని తాళి కట్టాక అవతల అంతే అంతే.
దొరికిన బంగారం బ్రో. పొద్దున కూడా అలానే ఉండాలని గట్టిగా కోరుకుంటున్నాను.